మీరు 6 మాసాలే ముంచమన్నారంటే కళాశివరా 3 మాసాలు అన్నం వచ్చేసాడు. అందరూ అనుభవించేస్తుంటారు ఏంటండి ఆషాఢ మాసం. ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ ఒక గడవకి ఆడుకుంటారు. హిందూ శాస్త్ర సిద్ధాంత ప్రకారం 30 శత్రువులు చూసావా మాసం వెళ్ళగానే ప్రేమించబడుతున్నారు. అవును ఆ సమర్థన కళ్యాణాన్ని కుటుంబం తీసుకుంటున్నారు. ఒకనాడు ఎక్కువ చూచి నా దేవి మన కార్యక్రమాలు ఉగాది కోడి చేయించాలి కదా మన పండుగ వెళ్ళి తిరుమల ఎడబెట్టారు. అలాగే దేవి అనగా నమస్తే నమస్తే మీ చెల్లి ఎందుకు కొద్దిగా వచ్చాను బాబు. అందరూ ఉగాది కూడా కానీ మీరు కొత్త కూడా తీసుకుంటున్నారు. నేను లక్ష్మీ కనకం తీసుకోవడం వచ్చాను బాబు గారు. ఏం తీసుకొచ్చారు? నాకు ఉన్నదే తీసుకొచ్చానండి. ఒక్కెద్దు ఒద్దును కూడా పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసాను. ఏం బాబా ఒక గాని ఒక బిడ్డ తిరుగుతాం. అవును కోటేశ్వరుడు శివరామయ్య బిడ్డ ఎలా వెళ్ళాలి? ఎలాగే? ఒక్కెద్దు ఒక తొడపోతు బడిలో నా బిడ్డను పంపరా? ఏం బాబా హాయిగా భోజనం చేసాడు. 5 బళ్ళ సారెతో నేల తాళ మృదంగా నా బిడ్డను నేనే తీసుకుని వస్తాను. అలాగే బాబా భోజనం పంపేసి పెడుతున్నాడు. ఆ బిడ్డను బయలుదేరించారు కోటికి. సుదీర్ఘమైన సోమవారం బయలుదేరింది బంగారు బొమ్మ లక్ష్మీ తిరుపతమ్మ. ఈ విధముగా 5 బళ్ళ సారి అవును నాన్నగారు తిరుపతి ఇవన్నీ నా వెంట పంపిస్తున్నారు. అవును తల్లి నాన్న ఏటమ్మా నాకు కావాల్సింది కాదు. మరి నేను జన్మించినట్టున్నారే తల్లికి నా వెంట పంపండి నాన్న చాలు. తిరుపతి జన్ను ఒక్కటే కదమ్మా. ఆ జన్నుతో పాటు 5 గోలు పంపిస్తున్నాను. 5 బళ్ళ సారథిగా మన దాసి పాపమును నీవు ఏటమ్మా ఆ తండ్రి ఇంటి విలాసం చూచి ఏ గ్రంథమ చదివిన తల్లి తండ్రి గురువు దైవం అంటారే పెద్దలు. తల్లిదండ్రులు మించిన దైవమే లేదని ఆ తల్లిదండ్రుల పాదాల ఈ 5 వాళ్ళ సారి తీసుకుని మతవారి గృహంలో వేస్తున్నారు. అవును ఉంటున్నదా? నువ్వు తల్లి లేనిది రమ్మంటుంటే రాదమ్మా. లోకంలో చెప్పుకునే కీర్తి తల్లి అవును తిరుమలకి అతను పోటీలు పెట్టింది చీరాలు అనపరెడ్డి వెంకటేశ్వరం కోటేశ్వరం అక్కయ్యారు. అవును చేరు బహుకరించారు. అలాగనే నారాయణపూడి దగ్గర శేఖర స్వామి గారు ఎండి కడిమేశారు కాలికి. అవును ఆ విధంగా బంగారు పొంగలు ఇచ్చారు. గంగమ్మ గుడి దగ్గర యాదవరాజులు కడి వెంకటేశ్వర గారు పోలేరమ్మ. ఈ విధంగా వేటపార కమ్మ నారాయణ గారు బంగారు పొంగరం. అలాగే రెండో కూడా మరి మంగళ సుబ్బారావు గారు ఉప్పలపాడు వాస్తవం నాకు రింగి పెట్టగానే నా బాబు స్వామి గారికి పెరిగారు. అలాగనే ఎన్నో ప్రైజులు వచ్చింది. చదలవాళ్ళు ఉంగరం పెట్టగానే మా కేశవరావు గారికి ఇచ్చాం. అమరపురంలో ఉంగరం పెట్టగానే అలాగనే చాలా ప్రైజులు ఈ తిరుపతి కథ ఇవన్నీ వచ్చింది. అది కీర్తి అన్నమాట. ఆ కీర్తి ఎవరికి ఉంటుంది? గ్రామం పేరు వారి పేరు చెప్పుకుంటాం. తిరుపతి మేము చేసింది మొదటిసారి ఈ గ్రామం తీసుకొచ్చింది కనుక ఎక్కడంతా మా సామ్రాజ్యం అమ్మ వారి పేరు చెప్పుకుంటా ప్రతి గ్రామం కదా. అన్నం పెట్టిన గ్రామం మనకి ఈ యొక్క తోటవారి పాయ. వారిని ఎప్పుడు మరొకూడదు. నా పెట్టారు. అలాగే తిరుపతి మేము చేసినది సగమసారి
అత్తవారింటికి ఆడపిల్లలు పంపే సమయం అందు కన్న తల్లి చూస్తున్నట్టు నా బిడ్డకి ఏ సభ్యులు ఎదురు వస్తుందో నచ్చు అలాగే తిరుపతి బయలుదేరింది. కన్న తల్లి రంగమ్మ చూసింది, అన్ని చూసుకున్నారే. అయ్యో తిరుపతమ్మా ఒక్క సకల శుభసకుని ఎదురు రాలేదు. వెళ్ళిన వేళ విశేషం బాగుండగా మీ అత్తయ్య గారికి అట్లాగే కానీ కూడా పోతాయి. అమ్మా నీకే కష్టం వస్తుంది తిరిగి రాత్రి. అమ్మా కన్న తల్లి తిరిగి మన గురానికి రమ్మంటున్నారు. లేదమ్మా, నేను కనుక తిరిగి మన గురానికి వచ్చినట్టయితే చూసి ఎవరుకుంటారమ్మా. కన్నా మన చూస్తే కదా భాగ్యం వస్తుంది. కట్టుకున్న మన చూస్తే కనిపెట్టేవారు తనదాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఆ ఏటలో కాటకిలో సంసారం చేయలేక అందరి మీద దగ్గరికి వస్తుంది లోపల నిందిస్తారమ్మా. ఈ లోపల పడవ మంటలేని వచ్చారు కానీ ఈ లోపల నేను మొదలు తల్లి నన్ను చల్లగా ఎంత తెలివితేటలు వచ్చింది, ఎంత తెలివితేటలు వచ్చింది నా బంగారు తిరుపతి. తిరుపతి కాదు ఈ కన్న తల్లి మాటలు గుర్తుంచుకో. తిరుపతి ఏంటమ్మా జీవితం అరిటాకు లాంటిదమ్మా. అరిటాకుపై ముళ్ళు పడిన ముళ్ళు అరిటాకు పై పడింది. అరిటాకి మోసమంటారు మా పెద్దలు. ఈ అరిటాకు లాంటి ఈ ఆడజన్మ. తిరుపతి నీవు ఎత్తవారి గ్రామం వెళ్ళి కానీ నువ్వు ఎలా నడుచుకోవాలి అమ్మా. ఎలాగమ్మా ఆడపిల్లేనమ్మా పుట్టింటి మీ అమ్మాకి దండాలు వెళ్ళగానే మీ అత్తయ్య మా అమ్మకి నమస్కరించుకుంటూ మీ అత్తయ్య అక్కడికి ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళకు. నీ భర్త ఆగి మేరకు వెళ్ళిరా బంగారు తల్లి వెళ్ళిరా. బంగారు బొమ్మ మా తిరుపాతమ్మ బంగారు బొమ్మ తల్లి కదిలింది. ఆనాటి కాలంలో ఎందుకమ్మ కన్నీరు కాల్చుతున్నారు? అందరూ మీరందరూ స్త్రీలు అత్తవారికి వెళ్ళినటువంటి వారి కదా. వెళ్ళి వస్తాను ఓ అమ్మలారా, మళ్ళీ వస్తాను ఓ తల్లులారా, వెళ్ళి వస్తాను ఓ అమ్మలారా, వెళ్ళి వస్తాను ఓ అమ్మలారా, మళ్ళీ వస్తాను.
ఏమట రసికులు చాకలి వారు. ఓ పోతున్నా ఎక్కడ పోయారా త్వరగా రా, ఎక్కడ ఊరుకునేటట్లేదు రాలే. సర్దుబాటు చేస్తున్నా మరి అన్నా. నీవు అక్కడే ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎవరన్నా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ఊళ్ళో? అయినా మేము నేటి ఊరుందా ఏందన్నా? అసలు మేము నేటి ఊరుందా? ఎందుకంటే చాకలి వారు చల్లని వారు, అందుకని ప్రతి ఒక్క పనికి ముందు మిమ్మల్ని ఉంచుతారులే. ఆ సీరున్నాడు చూడు, ఏ సీరు కొడుతున్న పోడు ఆయన. ఆ సీరు ఎవరు అనుకున్నా? ఎవరు? బయ్యప్పుడే అట్టనా? అయినా అసలు రామాయణం తెలుసా నీకు? రామాయణం తెలుసా? నువ్వు చెబితే కదా తెలిసేది. నువ్వు చెబితే కదండి నాకు తెలిసేది. సీతమ్మను అడిగి వస్తుంది ఎవరు? ఎవరు? రావుల వారు. రావుల వారు. రావుల వారా? పక్కన పంపించేవసరం ఎవరుతున్నావు? ఏందన్నా సీతమ్మను అడిగి పంపించేది రావుల వారేగా? రావుల వారా? ఇచ్చాడా? సీతమ్మని అడిగి పంపించి మేము మంచి పని చేశారయ్యా. మహాతల్లి సీతమ్మ వారిని మీరే నాయన పంపించారు. ఏమనుకున్నా అసలు అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ ఐదు మాట ఇటు మాట ఇట్లు చెప్పుకునేది మేమే. మరి బట్టకు పోయినప్పుడల్లా ఊరుకుంటావా? ఏమే మాకు తెలియాలా? ఇంట్లో ఆ ఇంట్లోది ఈ ఇంట్లోకి, నేను ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి చెప్పేది ఎవరు? అట్ట చేసి పంపించారా సీతమ్మ వారిని? అసలు ఎవరున్నారు అసలు? ఎంత బతుకుతావు? సరస్వతిని అవసరం బతకం. అమ్మవారి పల్లకి పట్టాలంటే చేపలు పట్టేవాడు ఇప్పుడు కానీ సాగరోడా లేడు. చేపలు పట్టేవాడు చెయ్యి ఎవరు కనపడుతుంది? ఎప్పుడు వెనకడికే ఉంటావు. ఎనకనే గుర్తుకు రాబట్టి రావు. అమ్మవారి పలకను పట్టాలా? బాధ్యతలు అసలు నేను ఎప్పుడు పట్టలేదు. పట్టలా చెప్తున్నారు ఏంటది? అమ్మవారి పలకను పట్టాలంటే కొంచెం మరి ఇద్దరమే కాబట్టి ఊపిస్తా ఉంటు అన్ని నేను చూసుకుంటా. ఊపితే అసలు నేను రజుగులు అమ్మవారి పల్లకిలో గుమ్మై కూర్చుంది. రజుగులు చూచారు అమ్మవారి. ఈ తల్లి తళ తళమని మెరిసిపోతుంది. ఈ తల్లి పల్లకి పోయటం మన దృష్టి వరకున్నారు. అమ్మా బయలురా
ఏదయ్యా ఓయ్ నేను ఏంటి అమ్మ బయలుదేరిందా ఏమనాలా ఏమనాలా బియ్యమ్మ బొమ్మ తింటావా నువ్వు నేను మిమ్మల్ని తిట్టానయ్యా నువ్వు పళ్ళకు పట్టేటప్పుడు ఏమన్నావు అన్నా నాకు శాత కదా అన్నానా నీకెందుకు వెనకుండా ఊపి అన్నావు నేను ఊపు కోసం నీ అమ్మ అన్నా లేకపోతే చచ్చిపోయిన మిమ్మల్ని నేను ఎందుకంటానయ్యా అమ్మవారి పలకలో కొలువై కూర్చుంది రజుగురు పరిణామని మేడతాళ మృదంగములు ఓయ్ వచ్చినప్పుడు నీ పనులు అయ్యి ఇప్పుడు దాకా పెట్టుకుంటా కాలు దొక్కావా కాలు దొక్కావేంది కాలు ఎందుకు దొక్కానా నేను నా కాలు దొక్కావా ఈ కాలా తెచ్చాడా అది కావాలి కాదనా శక్తి పరిమాణం తీసుకొచ్చాడు ఏడుకొండ స్వామి చూచాడు అవును 10 శకునాలు చూపించిన నాపై భారం ఇచ్చి పెడుతుంది భక్తురా తిరుపతి దీవించాడు వెంకటేశ్వర ఆ యొక్క అడవిలో ఒక రూపాన్ని మారి వెంకటేశ్వర స్వామి ఎదురొస్తున్నాడు ఈ విధముగా గోవిందా పెద్ద పూలి ఏంది మీద ఎక్కి తొక్కుతున్నా ఏదెందుకు ఎక్కారు నేను నువ్వేగా పెద్ద పిల్ల అన్నావు అందుకని ఎక్కమన్నాడు ఎక్కమన్నావు ఇచ్చోడు నీకు తెలియదు అసలు చెట్టు ఎక్కపోయేటప్పుడు కాలు కొట్టుకొని లాగిద్దని దానికి కనపడకుండా కొంట్లో కూర్చొని కంపేసుకున్నా నేను అమ్మాయ అయ్యా మా ఓడి చూడరు అంత తెలియకల్లా వాడు వీళ్ళు అమ్మ చచ్చిపోయిన పుండి వెనక పుట్టాడు అట్లా దారాములు దాకున్నా అదేంటయ్యా నేను మొన్న ఏరియా పనుండి ఆ 15 ఇంటి కాడి మీదగా వస్తుండా వస్తుంటే అట్లా అడుగులు వెంకటేశ్వరుడు వచ్చాడు ఏంది తాతయ్య మా నాన్న ఎప్పుడు చూసినా మీ అమ్మ చచ్చిపోయిన 3 నెలలకు పుట్టావు అది ఇది అంటున్నాడు అసలు నేను ఎప్పుడు పుట్టా ఎందుకు పుట్టానని ఆయన అడిగా ఆయన చెప్పాడు మొత్తం ఏమని మొత్తం చెప్పాడు మొత్తం మొత్తం ఏం మిగల్చరా ఏమన్నాడు నువ్వు ఎప్పుడు పుట్టలేదురా మీ అమ్మ చచ్చిపోయినా మీ నాన్న పుట్టావు అంటున్నాడు కదా ఈ మెయ్య దేశాల మీద పోయా 3 నెలలకరా నువ్వు కడుపును పడదు అన్నాడు వాడి మాటలు అందుకే వాడు బస్సుడు కాదు లెక్క కలవాడైతే లెక్క కలవాడైతే పేపర్ తీయాలా బాధపడి తెచ్చాడు వాడు వెంకటేశ్వర స్వామి ఆ పులి రూపంలో అందరూ భయపడి పారిపోతున్నాను చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగమునేంద్ర 12 సినిమాతో లేచాడు గోవిందా గోవిందా ఏడు కోమలామాయ పుట్ట ఎలా వస్తున్నాడు నాగరాజు స్వామి గోవిందా
ఆ స్థలం నాగమణి పాడు మేన ఎక్కబోతుంది నాగ సర్పంలా ఉందిరా పట్టమంటివే కొట్టబోతే సర్పాలు కొట్టబోతా ఆహా కొట్టబడుతున్నాను పట్టమంటుంటే నీకేమన్నా పెద్ద పని శాస్త్రం అయిందని పడుతున్నా చిన్న పెట్టి చేస్తాయి చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి పెద్ద పడి శాస్త్ర ఎక్కడ తెలియదు అసలు నీకు లక్ష్మీ తిరుగుతా మెల్లగా మేనదికి అన్నయ్య సర్పాలు జీవింత చేసి నేనే శుభ్రం చేస్తాను వద్దున్నయ్య వద్దు ఆ లక్ష్మీ తిరుగుతా మెల్లగా మేనదికి ఆ దండి గోవు పాలు పిండి రామ శ్రీ రామ రామ ఓ రామ శ్రీ రామ రామ ఓ రామ పట్టాభి రామ 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 స్వామి పాలు కూడుతున్నాడు అన్నయ్య మనందరం కూడా ఈ మేనా చుట్టూ తిరుగుతూ నాగరాజు స్మరణ చేస్తే ఆ నాగమనేంద్రుడి మెల్లగా మేనా దిగి వెళ్ళిపోతాడు నాగు